శుక్రవారం మధ్యాహ్నం శంషాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విమానం ఎక్కేందుకు వెళ్తున్న ప్రయాణికుల బస్సులోకి ఒక్కసారిగా నలుగురు ముష్కరులు చొరబడ్డారు. దీంతో ప్రయాణికులు ప్రాణభయంతో వణికిపోతున్నారు. ఎయిర్పోర్ట్లో తుపాకుల మోత, విమానాశ్రయ ప్రాంగణమంతా నరాలు తెగే ఉత్కంఠ. ఇంతలో ఆక్టోపస్, సిఐఎస్ఎఫ్, సైబరాబాద్ స్పెషల్ పార్టీ పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి. దాదాపు గంటకు పైగా శ్రమించి ఉగ్రవాదులను సజీవంగా పట్టుకున్నారు. కానీ ఇదంతా నిజం కాదు. పంజాబ్లోని పఠాన్కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రదాడి నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి దిలీప్ అందిస్తారు. సో పఠాన్కోట్ ఎయిర్ బేస్లోని జరిగిన దాడి నేపథ్యంలో హైదరాబాద్లో ఉన్నటువంటి సైబరాబాద్ కమిషనరేట్ పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. అలాగే శంషాబాద్ ఎయిర్పోర్ట్ ప్రతినిత్యం రద్దీగా ఉండే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో కూడా అలాంటి దాడులు జరిగితే ఎలా ఎదుర్కోవాలి అనే నేపథ్యంలో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి పోలీసులు అలాగే ఎయిర్పోర్ట్ అధికారులు అందరూ కలిసి కూడా ఒక మాక్ డ్రిల్ లాంటిది ఏర్పాటు చేశారు ఒక ఎయిర్పోర్ట్లో. ప్రస్తుతం మనం చూడొచ్చు, ప్రత్యేకంగా ఇక్కడ మనం సైబరాబాద్కు సంబంధించినటువంటి స్పెషల్ పార్టీ బెటాలియన్స్ కూడా చాలా సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ ఒక మాల్ ప్రాక్టీస్ లాంటిది ఏంటంటే నలుగురు ముష్కరులు ఒక బస్సును ఏదైతే ట్రావెల్ చేసే బస్సులో ఉంటారో ఆ బస్సుకు సంబంధించి బస్సులో నలుగురు ముష్కరులు దాగి ఉన్నారు. సో అలాగే అక్కడ ఒక ప్యాసింజర్స్ కూడా ఆ బస్సులో ఉన్నారు. సో ఆ బస్సులో ఉన్నటువంటి ముష్కరులను ఎలాగైతే కట్టడి చేయాలనే దానిపైన ఇక్కడ మాక్ డ్రిల్ జరుగుతుందని చెప్పుకోవచ్చు. మొత్తం ఎయిర్పోర్టు అంటే బస్సు సరౌండింగ్ మొత్తం కూడా ఈ సిఐఎస్ఎఫ్ బలగాలు అలాగే సైబరాబాద్కి సంబంధించినటువంటి స్పెషల్ పార్టీ బలగాలు కూడా చుట్టుముట్టాయని చెప్పుకోవచ్చు. పఠాన్కోట్ ఎయిర్ బేస్లో జరిగిన నేపథ్యం ఉంది. అదే సిచ్యువేషన్ కూడా ఎయిర్పోర్ట్లో జరిగితే ఏ విధంగా అలర్ట్గా ఉండాలి అనే దానిపైన ఈ యొక్క ముష్కరులు కూడా ఇలాంటి దాడులు చేస్తే ఏ విధంగా మట్టు పెట్టాలి అనే దానిపైన ఇక్కడ మాక్ డ్రిల్ నిర్వహిస్తారు. సో దీంట్లో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్తో పాటు ఎయిర్పోర్టు బలగాలు కూడా ఎయిర్పోర్టుకు సంబంధించినటువంటి బలగాలు అలాగే ఎయిర్పోర్టుకు సంబంధించిన అధికారులు కూడా మనం ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నామని చెప్పొచ్చు. పఠాన్కోట్ ఎయిర్ బేస్లో జరిగిందో అలాంటి సిచ్యువేషన్ హైదరాబాద్లో కూడా అంటే ఎయిర్పోర్టు తదితర అంశాలు ఇప్పటికే ఇంటెలిజెన్స్ వర్గాలు ఇప్పటికే ఒక ప్రకటన కూడా వెలువరించాయి. ఏదైతే ఎయిర్ బేస్ నేపథ్యం జరిగిందో అది ఇతర ప్రాంతాల్లో జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎయిర్పోర్ట్ లాంటి ప్రదేశాల్లో జరిగితే ఏ విధంగా అలర్ట్గా ఉండాలి అనే దానిపైన ఇప్పటికే సూచనలు చేసింది. మనం చూడొచ్చు అక్కడ ముష్కరులు కూడా ఒక బస్సులోంచి దిగే ప్రయత్నం చేస్తున్నారు. సో మళ్ళీ చుట్టూ ఉన్నటువంటి బలగాలు ఏదైతే వాళ్ళపైన రివర్స్ మళ్ళీ గన్స్ పేల్చారో ఆ నేపథ్యంలో వాళ్ళు మళ్ళీ కూడా బస్సులోకి వెళ్ళినటువంటి పరిస్థితి. సో ఇది ఒక మాక్ డ్రిల్ లాగా కాకుండా రియల్గా ముష్కరులు వస్తే ఏ విధంగా వాళ్ళని కట్టడి చేయాలి, ఏ విధంగా వాళ్ళను షూట్ చేయాలి అనే దానిపైన ఒక సీరియస్గా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఒక మాక్ డ్రిల్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి వచ్చేటువంటి ఏదైతే ఇతర దేశాలకు వెళ్ళే ఇతర రాష్ట్రాలకు వెళ్ళే ప్యాసింజర్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఈ యొక్క ఆపరేషన్ చేస్తారు. రియల్గా కూడా హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో నిజంగా ముష్కరులు దాడి చేస్తున్నారు అనే అనుమానం అంటే మాక్ డ్రిల్ అని తెలియని వాళ్ళకు మాత్రం అదే అనుమానం కలిగే రేంజ్లో ఇక్కడ ఈ యొక్క ఆపరేషన్ జరిగింది. సో రియల్గా శంషాబాద్ ఎయిర్పోర్ట్ను కనుక ఎవరైనా ముష్కరులు మాత్రం దాడి చేయాలని ప్రయత్నిస్తే మాత్రం వారిని ఎదుర్కోవడానికి సైబరాబాద్ కమిషనర్తో పాటు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అధికారులతో పాటు ఇంకా మిగతా మిలిటరీ బలగాలు కూడా సిద్ధంగా ఉన్నాయని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో దిలీప్, సాక్షి టీవీ, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, హైదరాబాద్.